ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల కేంద్రంలో ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుల్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారం సూపర్ 6 సంఘారావం కార్యక్రమం నిర్వహించారు. రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులను యువత జీవితాలతో ఆడుకుంటుందని వారు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బటన్ అయితే నొక్కింది, కానీ దానివల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేదని, పెదనందిపాడు ఎస్సీ కాలనీలో పలు కుటుంబాలు వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలో బుల్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలవబోతున్నారని ఆనంద హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన గ్రామస్తులకు వాగ్దానం చేశారు. పార్టీ గెలిచినట్టే మనం మళ్ళా ఊరేగింపు చేసుకున్నట్టే కల్పించుతున్నది. ఈ 1-2 వార్డు అనేది ఇది స్టాంపింగ్ వార్డు కనుక ఇక్కడ వైసీపీ అనేవాళ్ళు వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి చెబుతాం. 1-2 వార్డులో సైకిల్ మీద తప్పితే ఇంకా దేని మీద వేయడానికి కూడా వీల్లేదు కనుక. ఎందుకంటే ఈ వార్డులు బలమైన వార్డులు కనుక అందరూ సైకిల్ పై ఓటు వేసి మన 1-2 వార్డు ప్రతిష్టని శాసనసభ అభ్యర్థి రామాంజనేయులు గారికి, ఈ ప్రోగ్రాం అటెండ్ అయిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, పెదనందిపాడు గ్రామవాసులకి అందరికీ నమస్కారాలు. మీకు ఒక చిన్న మాట, రామాంజనేయులు గారు మీకు ఇప్పుడు అభ్యర్థిగానే తెలిసేమో కానీ మీ అందరి సహకారంతో నేను మన మండలానికి తెచ్చుకున్న బెస్ట్ ఎంపీపీ అవార్డుని మనం రామాంజనేయులు గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. అప్పట్లో పంచాయతీరాజ్ కమిషనర్గా చాలా పవర్ఫుల్గా పనిచేసి పంచాయతీరాజ్లోనే ఒక గొప్ప పెను మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్కు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన రామాంజనేయులు గారు. అటువంటి వ్యక్తిని మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాడు నియోజకవర్గానికి గిఫ్ట్గా ఇచ్చారు మనకి. అలానే మన చంద్రశేఖర్ గారు కూడా డాక్టర్గా సంపాదనలోనే పనిలో పడకుండా అమెరికాలో ఎంతో మంది తన డాక్టర్ని క్రియేట్ చేసి ఈ దేశం మీద సేవ చేయాలని ఆశ్చర్యంతో ఇక్కడికి వచ్చిన 2 మహా వ్యక్తులు, ఇద్దరిని చంద్రశేఖర్ గారిని, రామాంజనేయులు గారిని మన చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మన నియోజకవర్గానికి అందించారు. మనం కూడా అదే ఒక పట్టుదలతోటి భారీ మెజారిటీతోటి మన ఇద్దరిని కూడా గెలిపించుకొని ప్రతిపాడు నియోజకవర్గం ఎక్కడా లేని భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకున్నామని పేరు తేవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇచ్చేది 40,000 రూపాయలు అయితే దోసుకునింది. కుటుంబాల నుంచి ధరల రూపంలో పన్నుల రూపంలో దోచుకున్నది 1,00,000 పైన. ఇదంతా కూడా మీరు ఒక వీడియో ఉంది, షార్ట్ ఫిలిం చూడండి యూట్యూబ్ లో. ఒక ఆమె చెప్పింది, నాయనా నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు దోచుకున్నామని. బాబు ఆగండి. ఈరోజు యువతకు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలే, ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ పిచ్చి సారా, ఇవన్నీ కూడా వెలిసి కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈరోజు గుంటూరు ఛానల్ పొడిగించడం ఆయన చేతకాలే, ఇచ్చిన డబ్బులు కూడా మురుగును పెట్టేశాడు. మరి రెండవది, నల్లమడు వాగు ముంపుకు గురయ్యేటటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి 400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈయన తీసేశాడు. ఇదేనా రైతాంగాన్ని ఆదుకునే విధానం? మరి ఎంఎస్పీ కెనాల్ ఏమైంది? స్ట్రెంథనింగ్ చేసింటే వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లో అప్పుడు పెట్టినటువంటి డబ్బులు కానీ ఇచ్చి ఉంటే ఆ కెనాల్ స్ట్రెంథనింగ్ అయింటే చివరి భూములకు నీళ్లు వచ్చిండేవి కదా. ఎందుకు చేయలేకపోయాడు? ఈయనకి ఏది అవసరం లేదు. రైతులు బాగుపడకూడదు, రైతులు స్వతంత్రంగా ఉండకూడదు, యువత స్వతంత్రంగా ఉండకూడదు. ఇక మహిళల వరకు వస్తాం. 5 లక్షల సున్నా వడ్డీ ఏమైందమ్మా? 5 లక్షల సున్నా వడ్డీ ఏమైంది? డాక్రా రుణాలు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు. మళ్ళా 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చాడు. మరి ఇచ్చాడు ఆ 10,000 పసుపు కుంకుమ కింద? ఇవ్వలేదే. ఏ